ఇవ్వలేం. ఈ 2 రోజులు సీరియస్‌గా పనిచేయాలి. విరామంలో కూడా దృష్టి మన వైపే. కళ్ళు తెరిచే ఉండొచ్చు, కానీ ధ్యాస మన మీదే ఉంటుంది. ఒకటేంటంటే శరీరంతో చేసే పనేదైనా, ఏ పని చేసినా దాని పట్ల అప్రమత్తంగా ఉంటాం. బహు జాగ్రత్తగా ఉంటాం. ఇక రెండో వైపున మనం కేవలం శరీరంతో చేసే పనుల పట్ల మాత్రమే మెలకువతో ఉంటే నడుస్తున్నప్పుడు నడుస్తున్నాం అని తెలుసుకుంటున్నాం, తింటున్నప్పుడు తింటున్నాం అని తెలుసుకుంటున్నాం. ఇలా మాత్రమే చేస్తే మనసు పైభాగం వరకే మెలకువతో ఉన్నట్లు. మనం మనసు లోతుల వరకు ఎరుకతో ఉండాలి. అది కూడా నిరంతరంగా మనసు లోతుల వరకు అప్రమత్తత ఎప్పుడొస్తుందంటే మనం సంవేదనలను కూడా గమనించినప్పుడే. అందువల్ల నడుస్తున్నాం, నడవటాన్ని తెలుసుకుంటాం. దాంతోపాటు శరీరంలో ఏ సంవేదన కలుగుతుందో దాన్ని కూడా గమనిస్తుంటాం. ప్రతి చలనంలోనూ శరీరంలో ఎలాంటి సంవేదన ఉంది. పోను పోను సాధకుడు ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకుంటాడంటే తన శరీరంతో ఏమి చేస్తున్నా మొత్తం శరీరంలోని అనుభూతులు తెలుస్తుంటాయి. శరీరమంతటా సంవేదనలు తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు పని కొత్తగా మొదలెట్టారు కాబట్టి అటువంటి పరిస్థితులు రాకపోతే పర్వాలేదు. కనీసం ఏ శరీర భాగంలో చలనం ఉన్నదో దానిలోని సంవేదనలు నడుస్తున్నాం. మరి కాలులో సంవేదన ఎలాంటిది? తింటున్నాం, చేత్తో కలిపాం, అప్పుడు చేతి వేళ్లలో ఎలాంటి సంవేదన ఉన్నది? అన్నం పెదవులకు తగిలింది, అప్పుడు పెదవులలో సంవేదన ఎలాంటిది? చిగుళ్లలో ఎలాంటి సంవేదన ఉన్నది? నాలుక మీద ఎలాంటి సంవేదన ఉన్నది? మింగుతున్నాం, అప్పుడు గొంతులో సంవేదన ఎలా ఉంది? శరీరంలో ఎలాంటి కదలికలున్నా ఆయా భాగాల్లో సంవేదనలు ఎలా ఉన్నాయి? జాగ్రత్తగా చూస్తే తెలుస్తాయి. ఏమీ చేయట్లేదు, ఊరికే కూర్చున్నాం. మధ్యాహ్నం పూట బయట గాల్లో కూర్చోవచ్చు, కళ్ళు తెరిచే ఉన్నాయి. అప్పుడు కూడా తెలుసుకుంటాం, చూడు మనం ఇలా కూర్చుని ఉన్నాం, ఫలానా చోట సంవేదన కలుగుతోంది అని. అలాంటప్పుడు తల నుండి పాదాల వరకు క్రమంగానే వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడ ఏ సంవేదన కలిగినా తెలుసుకుంటూ ఉంటాం. ఇక రాత్రిపూట పడుకున్నాం, పడుకుని ఉంటే కళ్ళు మూసుకొని పడుకున్నాం. అలా పడుకునే సంవేదనలు గమనిస్తున్నాం. ఇది కూడా తెలుసుకుంటున్నాం. ఇది కూడా తెలుసుకుంటుంటాం మనం ఎలా పడుకున్నాం అనేది. ఎక్కడో నొప్పి పుట్టింది, పక్కకు తిరగాలనిపించింది, తిరుగుతాం. కానీ తెలుసుకుంటాం, చూడు శరీరంలో ఎక్కడో నొప్పి పుట్టింది, ఎక్కడో బరువు అనిపించింది, పక్కకు తిరగాలనిపిస్తుంది, తిరిగాను అని. ఇలా చూస్తుండగా నిద్ర పట్టింది, చాలా మంచిది. రాత్రి ఉన్నది నిద్ర కోసమే కదా. ప్రొద్దున కళ్ళు తెరిచినప్పుడు కూడా మనలోని సంవేదనలను తెలుసుకుంటూనే కళ్ళు తెరుస్తాం. ఇదే అలవాటైపోతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే కొందరికి ఇలా అయింది కూడా, కానీ వాళ్లకు ఈ సంగతి అర్థం కాలేదు. అందుకని బాధపడుతూ చెప్తారు, రాత్రంతా మాకు నిద్ర లేదండి, నిద్ర సరిగా లేనే లేదు, సగం నిద్ర సగం మెలకువ అని. భలే, చాలా మంచి జరిగింది, సగం నిద్ర సగం మెలకువ. కొందరైతే చెప్తారు, సార్ మాకు రాత్రిలో అసలు నిద్రే రాలేదండి. ఇంకా మంచిదైంది. ప్రపంచమంతా నిద్రిస్తే విపశ్యనా యోగి మెలకువతో ఉంటాడు. దేనిలో మెలకుని ఉంటాడు? తన ఈ సంవేదనలో మెలకువతో ఉంటాడు. విపశ్యనా సాధకుడు ఎన్నడూ నిద్రపోయే వేళలో కూర్చుని సాధన చేయడు. రాత్రిపూట పడుకొని ఉంటాడు. శరీరానికి పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. మరి మనస్సుకు ఇంతకంటే గొప్ప విశ్రాంతి వేరే ఉండదు. ఏది ఇంతకంటే మంచి విశ్రాంతినివ్వదు. మనస్సు మేల్కొని ఉంటుంది, అంతేకాక సమతలో ఉంటుంది, తెలుసుకుంటూనే ఉంటుంది, సమతలో ఉంది. చాలా విశ్రాంతి లభిస్తుంది దానికి. ఇలా రాత్రంతా గడిచిపోతే ప్రొద్దున ఎంత ఫ్రెష్గా లేస్తామంటే మంచి గాఢ నిద్ర తర్వాత మేలుకున్నంత ఫ్రెష్గా ఉంటాం. అలా కాక కంగారు పడటం మొదలెడితే, లేకపోతే బలవంతంగా మేలుకున్నా యోగిలా కాదు రోగిలా లేస్తాం. కాబట్టి బలవంతంగా మేలుకోకూడదు. ఒకవేళ నిద్ర పట్టకపోతే కంగారు పడకూడదు. ఇలా ఈ విధంగా ఎంతవరకు మంచి నిద్ర పట్టదో అంతవరకు ఇదిలా బయట ఏం జరుగుతుంటాం తెలుసుకుంటూ ఉంటాం, సమతలో ఉంటాం.